సాయి పల్లవి గారు వాడుతున్నారు అనే పేరే తప్ప దీనికి అంత సీన్ ఉందా? ఇది మంగున్న వాళ్ళకి పనిచేస్తుందా? అలాగే జిడ్డు చర్మం ఉన్న వాళ్ళకి సన్ స్క్రీన్ ఎలా పనిచేస్తుంది? ఒక నెల రోజులు వాడాక దీని రివ్యూ ఏంటి? ఇదంతా ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటున్నారు. వీడియో కంటిన్యూ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి స్టార్ట్ చేయండి. హలో అండి, నమస్తే. సాయి పల్లవి గారు వాడే ఈ హీలియో కేర్ సన్ స్క్రీన్ నేను వాడుతున్నానని చెప్పి నేను వీడియో పెడితే దాని కింద చాలా కామెంట్స్. అది ఎలాగోలా వైరల్ అయిపోయింది. ఆ వీడియో వైరల్ అయినందుకు చాలా కామెంట్స్, అసలు విచిత్రంగా ఉన్నాయి కామెంట్లు. సాయి పల్లవి గారు వచ్చి నీకు చెప్పారా అది ఇది అని చెప్పేసి దాని గురించి, ఆ కామెంట్స్ గురించి నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. అలాగే ఇది ఎలా రిజల్ట్స్ వచ్చింది నాకు అని కూడా నేను చెప్పాలి అనుకుంటున్నాను. రెండో సన్ స్క్రీన్ అండి ఇది. ఫస్ట్ ఒకటి అయిపోయింది, ఇది రెండోది కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. కామెంట్స్ ఎలా వస్తున్నాయంటే, ఏమైనా దురద వస్తుందా, చిన్న చిన్న పింపుల్స్ మాదిరిగా వస్తుందా ఈ హీలియో కేర్ సన్ స్క్రీన్ వాడితే అని చెప్పేసి అంటున్నారు. నాకు దురద, చిన్న చిన్న పింపుల్స్ అలా అయితే ఏం రాలేదండి. కొంచెం స్కిన్ బాగా జిడ్డుగా తయారవుతోంది. ఇది బాగా జిడ్డుగా ఉంటుంది. అలాగే నా స్కిన్ కూడా ఆయిల్ స్కిన్ అన్నమాట. ఇంకా జిడ్డుగా తయారవుతోంది. ఇది ఫేస్కి రాసుకున్నాక చాలాసేపటికి కానీ ఆ జిడ్డు పోవట్లేదు. కొన్ని గంటల తర్వాత ఆ జిడ్డు అనేది ఆరిపోతుంది. అస్సలు ఆ జిడ్డుని చర్మం పీల్చుకోవట్లేదు. ఇది నార్మల్గా నాకు తెలిసి ఆయిల్ స్కిన్ కాకుండా నార్మల్ స్కిన్ లేదా డ్రై స్కిన్ వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుందేమో అనుకుంటున్నాను. స్టార్టింగ్లో అయితే ఆయిల్ స్కిన్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది అని అనుకున్నాను. కానీ ఆయిల్ స్కిన్ ఉంటే మాత్రం ఇది దాదాపుగా పని చేయకపోవచ్చు. ఈ హీలియో కేర్ సన్ స్క్రీన్ నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. ఎందుకంటే మన శరీరం ఉత్పత్తి చేసే ఆయిల్తో పాటు ఇందులో ఉండే ఆయిల్, హీలియో కేర్ ఈ సన్ స్క్రీన్లో ఉండే ఆయిల్ కూడా ఎక్కువ అయిపోతుంది. అలాగే సన్ స్క్రీన్ రాసుకున్నాక నేను ఒక కాటన్ గుడ్డ తీసుకొని, నార్మల్ కాటన్ గుడ్డ తీసుకొని ఇలా పైన స్ప్రెడ్ చేసుకుంటున్నాను. అప్పుడు ఆయిల్ని పీల్చుకుంటోంది. అది కూడా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అన్నప్పుడు మాత్రమే ఒక గుడ్డ తీసుకొని రాసుకుంటున్నాను. ఇలా నార్మల్ అవుతుంది. అప్పుడు బయటికి వెళ్తాను. లేదు ఇంట్లోనే ఉన్నాను అంటే మాత్రం ఇలా రాసుకొని ఆ జిడ్డు మొహంతోనే అలాగే ఉన్నాను. కాకపోతే మంచిగా పనిచేస్తుంది. స్కిన్ కాస్త గ్లో కూడా వస్తోంది ఇది రాస్తున్నంత వరకు. నా సన్ స్క్రీన్ అలాగే మంగు ఉన్న వాళ్ళకి ఈ సన్ స్క్రీన్ అనేది అస్సలు ఉపయోగపడదండి. మంగు ఉన్న వాళ్ళు మాత్రం ఇది వాడకూడదు. ఇది ఆయిల్ బేస్ అలాగే జెల్ బేస్ సన్ స్క్రీన్ చాలా సున్నితంగా ఉందన్నమాట. మంగుని కాపాడేంత అలాగే మంగును పోగొట్టేంత శక్తి అయితే ఇందులో లేదు. SPF 50 ఉంది. ఇది SPF 50 ఉన్నా సరే ఈ మంగుని పోగొట్టేంత శక్తి అయితే లేదు. దాదాపుగా నెల పైనుంచి నేను ఇది వాడుతున్నాను. ఈ మంగు ఇంకాస్త డార్క్ అయినట్టుగా అనిపించింది నాకు. నా స్కిన్ డాక్టర్ రాసిన సన్ స్క్రీన్ నేను రాసుకునేటప్పుడు ఇది చాలా లైట్గా ఉండేది. అలాగే స్ప్రెడ్ కూడా కాలేదన్నమాట. ఇది రాసుకుంటే స్ప్రెడ్ ఏం అవ్వలేదు కానీ కొంచెం డార్క్ అయినట్టు అనిపించింది. దీన్ని బట్టి నేను అర్థం చేసుకున్నాను, మంగు లేకుండా నార్మల్గా స్కిన్ కొంచెం గ్లో అవ్వాలి, అలాగే లైట్గా ఉండాలి, మన ఫేస్కి రాసుకున్నప్పుడు లైట్గా ఉండాలి అనుకునే వాళ్లకు మాత్రమే సాయి పల్లవి గారు అలాగే చాలామంది సెలబ్రిటీలు వాడే ఈ సన్ స్క్రీన్ని మీరు తీసుకోవచ్చు. 1170 రూపాయలండి ఇది. 50 ml 1170 రూపాయలు. అమెజాన్లో దొరుకుతోంది. ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేశాను, నాకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ లేదు. ఇది అమెజాన్లో మాత్రమే ఉంది. ఆర్డర్ పెట్టాక 3 డేస్లోనే ఇది నా దగ్గరికి వచ్చేసింది. ప్రైస్ కూడా చాలా ఎక్కువ. 50 ml అంటే చాలా తక్కువ. 50 ml చాలా తక్కువ. నేను వాడే సన్ స్క్రీన్ వచ్చేసి 100 ml 690 రూపీస్. కానీ నేను వాడే సన్ స్క్రీన్కి మంగును పోగొట్టే శక్తి ఉంది. కానీ నా ఫేస్కి అది సరిపోలేదు. కాస్త పింపుల్స్ వచ్చేది. స్కిన్ అయితే డార్క్ అవ్వలేదు కానీ బాగా పింపుల్స్ వచ్చేది. తర్వాత రాసుకున్నాక మొత్తం సున్నం కొట్టినట్టుగా ఫేస్కి అలా అయిపోయేది. అయినా సరే మంచి ఎప్పుడు మనకు తొందరగా చెడు అనేది బయటికి పంపిస్తుందంట. మంచి సన్ స్క్రీన్ నాకు చెడు అనిపించింది. ఆ చెడునే స్ప్రెడ్ అయింది నాకు. నేను ఎలా అంటే, అరే సన్ స్క్రీన్ బాగాలేదు, ఆ తర్వాత నేను రాసుకుంటే దయ్యంలాగా అయిపోతున్నాను, పింపుల్స్ వస్తున్నాయి, ఇది బాగాలేదు అస్సలు సన్ స్క్రీన్, అసహ్యంగా ఉంది అని ఇలా చెడు ఆలోచనల్లో దాన్ని తీసుకెళ్ళాను నేను వాడే సన్ స్క్రీన్ని.
ఇదేమో బాగా అనిపించింది నాకు. ఎందుకంటే లైట్‌గా ఉంది. అలాగే పూసుకోగానే స్కిన్‌లోకి అబ్జర్వ్ అయిపోతోంది. దీని మీద చాలా హోప్ పెట్టుకున్నాను. చాలా బావుంది. ఈ మంగుని తీసేస్తుందిలే అని చెప్పేసి. మంగు ఏం చేసినా సరే దీన్ని అంత తొందరగా అయితే పోగొట్టలేం. లైట్‌గా చేసుకోగలం. కానీ అంత తొందరగా పోగొట్టలేం. ఇది అనమాట. ఇందులో అంత మంచి గుణాలైతే నాకు తెలిసి నాకు కనిపించలేదు. అందరికీ సూట్ అవ్వకపోవచ్చు. అలా అని అందరికీ చెడు చెయ్యకపోవచ్చు. నాకు మంగుంది కాబట్టి నాకు ఇలా అనిపిస్తోంది. నాకు గనక మంగు లేకుండగా నార్మల్ నా స్కిన్ అయ్యుంటే నేను దీన్ని బాగా మెచ్చుకునేదాన్ని. స్టార్టింగ్‌లో ఎలాగైతే మెచ్చుకున్నానో అదే విధంగా దీన్ని ఈ హీలియో కేర్ సన్‌స్క్రీన్‌ని నేను మెచ్చుకునేదాన్ని. కానీ ఇది మంగుని కొంచెం డార్క్ చేస్తోంది. అంటే ఎండ నుంచి కాపాడలేకపోయింది. మొత్తానికి హీలియో కేర్ సన్‌స్క్రీన్ అందరికీ కరెక్ట్‌గా పని చేయకపోవచ్చు. మంగుంటే గనక ఈ సన్‌స్క్రీన్‌ని మీరు వాడకండి. ఎందుకంటే మంగుని లైట్ చేయకుండగా డార్క్ కలర్‌లోకి తీసుకొస్తోంది. అంటే ఎండ నుంచి మీ చర్మాన్ని పూర్తిగా కాపాడలేకపోతోంది ఇది అని అర్థము. ఎండ నుంచి పూర్తి రక్షణ ఇచ్చే సన్‌స్క్రీన్‌లు కూడా ఉంటాయి. అలాగే నార్మల్‌గా మంగు లేని వాళ్ళైతే దీన్ని సంతోషంగా యూజ్ చేయొచ్చు. మన స్కిన్ అనేది ఈ సన్‌స్క్రీన్ వల్ల కొంచెం మంచి కలర్‌లోకొస్తుంది. బ్రైట్‌గా కనిపిస్తోంది. రాసుకున్నప్పుడు ఆ తర్వాత కూడా నీట్‌గా అనిపిస్తుంది. కానీ మొత్తానికి మంగున్న వాళ్ళకి మాత్రం ఇది వద్దే వద్దు అని చెప్తాను నేను. అలాగే చర్మం ఎక్కువగా జిడ్డు ఉంది అనుకోండి, వాళ్ళకి కూడా ఇది వద్దు అని చెప్తాను. ఎందుకంటే హైప్ ఎక్కువ అయిపోయింది ఈ సన్‌స్క్రీన్. సాయి పల్లవి గారు ఆ వీడియో చెయ్యంగానే ప్రతి ఒక్కరూ ఈ సన్‌స్క్రీన్‌ని వాడడం మొదలుపెట్టేశారు. అలాగే చాలా తక్కువ క్వాంటిటీ వస్తోంది. ఓన్లీ 50 ml అంటే ఈ బాటిల్ సైజే చాలా చిన్నగా ఉంది. మళ్ళీ ఇందులో 50 ml కూడా ఉంటుందో లేదో అనే డౌటే. అసలు వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటది. నాకు తెలిసి 40 ml ఉంటుందేమో అండి ఇది. రూ. 1170 ఈ 45 mlకి పెట్టడం అనవసరం అసలు. రూ. 1170. నేను వాడే సన్‌స్క్రీన్ ఏమో 600 చిల్లర 670 80 మరి. 700 అనుకోండి. ఇలాంటివి 2 వస్తాయి. ఇంకొక 200 ఏసారంటే నేను వాడే సన్‌స్క్రీన్ 2 వస్తది. మినిమమ్ సన్‌స్క్రీన్ ప్రైస్ వచ్చేసి ఇంత ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఫేస్ మీద ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే తప్ప ఇంత ప్రైస్ ఉన్న సన్‌స్క్రీన్‌ని వాడాల్సిన అవసరం లేదు. అలాగే సన్‌స్క్రీన్ వేసుకున్నా సరే మీరు బయటికి వెళ్ళినప్పుడు ఫేస్‌ని కవర్ చేసుకొనే వెళ్ళాలి. ఎంత ప్రైస్ ఉన్న సన్‌స్క్రీన్ అయినా సరే మన స్కిన్‌ని కాపాడటం ఒక 50% మాత్రమే అని నాకు అర్థమైంది. నేను 4, 5 రకాల సన్‌స్క్రీన్‌లు అయితే వాడాను ఇప్పటిదాకా. ఇది బావుందిలే అని అనుకునే టైంలోనే దీని అసలు రూపం బయటకు వచ్చేసింది. బావుంది, బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి 2 వీడియోలు చేశాను నేను ఈ సన్‌స్క్రీన్ గురించి. వెంటనే దీని నిజ స్వరూపం అనేది బయటికొచ్చేసింది. నా మంగుని ఏదైనా సరే అంత తొందరగా తెలీదు గదండీ. ఒక నెల వాడాలి కన్ఫర్మ్‌గా. ఏదైనా సరే సన్‌స్క్రీన్ ఒక నెల వాడితేనే దాని ఫేస్ ఏంటి, అసలు రూపం ఏంటి అనేది తెలుస్తుంది. నా మంగుని ఇంకా డార్క్ చేసేసింది. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇంకా డార్క్ చేసింది. మొబైల్‌లో కనిపించదు గానీ డైరెక్ట్‌గా చూస్తే అర్థమవుతుంది. 2 పక్కల ఇంకా డార్క్ ఉంది. నేను ఫస్ట్ వాడే సన్‌స్క్రీన్ అంత డార్క్ చేయలేదు. లైట్ కలర్‌లోనే అలా మెయింటైన్ చేస్తూ వస్తుంది. అందుకే సన్‌స్క్రీన్ మార్చకూడదు అనుకుంటున్నాను. ఇదొక్క బాటిల్ అయిపోయాక దీనికి నమస్కారం పెట్టి పక్కన పెట్టేస్తాను. మంగు లేని వాళ్ళైతే 100కి 100% ఈ సన్‌స్క్రీన్ అయితే వాడండి.